హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ 2025కి సంబంధించి మనకైతే డేట్స్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క వీడియోలో ఏంటంటే నేను మీకు అఫీషియల్ డేట్స్ అంటే ఎప్పుడు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు, అలాగే గుడ్ న్యూస్ అనమాట. సో ఎలా డౌన్లోడ్ అనేది చేసుకోవాలి, అఫీషియల్ వెబ్సైట్స్ అని ప్రతి ఒక్కటి వీడియోలో అయితే నేను మీకు ప్రొవైడ్ అనేది చేస్తాను. కాబట్టి ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్కి అయితే కొద్దిగా షేర్ అనేది చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను కదా, ఇక్కడైతే చూడొచ్చు. ఏప్రిల్ 22న మనకు ఇంటర్ ఫలితాలు అనేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ కింద అయితే న్యూస్ కూడా మాక్సిమం అదే న్యూస్ అనేది ఉందన్నమాట. ఇంటర్మీడియట్ ఫలితాలు అయితే 22న విడుదల అనేది చేయనున్నట్లయితే మనకైతే డిప్యూటీ సీఎం అయితే మనకైతే తనైతే అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట. అంటే బట్టి విక్రమార్క గారు అయితే ఉన్నారు కదా, సో తనైతే సో ఆ రోజున రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తాం అనేసి తనైతే అఫీషియల్ గా అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో నార్మల్ గా అందరికీ తెలిసిందేదే కదా, మార్చి 5 నుంచి 25 వరకు మనకైతే ఎగ్జామ్స్ అనేది జరిగాయి. అండ్ ప్రతి ఒక్కటి ఉంది కదా, సో దీన్ని అయితే కొద్దిగా చూసుకొని అండ్ మనకు మెయిన్ గా రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయంటే 22వ తేదీ అయితే రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు. అండ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే నేను నార్మల్ గా మీకు కొన్ని వెబ్సైట్స్ అయితే చెప్తాను. లైక్ ఈనాడులో డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంటే లేదంటే సాక్షిలో కూడా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు, లేదంటే వే2 న్యూస్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక యాప్ అనేది ఉంటుందండి. సో అదైతే fastresults.com అనేసి ఆ యొక్క యాప్లో కూడా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ప్లే స్టోర్లో ఉంటుంది, దాన్ని అయితే చూసుకోండి. లేదు అంటే మీరు సో మ్యాక్సిమం మీకు ఇంకా క్విక్గా రావాలంటే దానిలో అయితే చూసుకోండి. లేదంటే ఈనాడులో లేదంటే మనబడిలో కూడా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. మనబడిలో కూడా మీరైతే చెక్ చేసుకోండి. సో లేదు మనబడి కూడా వద్దు అంటే మీకు అంటే అక్కడ కూడా సర్వర్ అనేది వర్క్ అవ్వట్లేదు అంటే నార్మల్ గా మీకు వే2 న్యూస్ కూడా ఉందన్నమాట. లేదంటే మాక్సిమం ఆ యాప్ లో అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకా లేదంటే టిఎస్బిఐ వెబ్సైట్ అనేది ఉంది కదా, ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లో కూడా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. బట్ అఫీషియల్ వెబ్సైట్ లో చాలా మంది ఒకటేసారి డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు కాబట్టి వెబ్సైట్ అనేది కొద్దిగా డౌన్ అనేది అవుతుంది. సో దాన్ని అయితే కొద్దిగా దృష్టిలో ఉంచుకొని సో మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది క్లియర్ గా నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఏమైనా డేట్స్ ఏమైనా చేంజ్ చేస్తే మీకు అప్డేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.